హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనకు డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ అలాగే మాస్టర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకున్న విధంగా మనకు శాప్ కంపెనీ నుంచి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. మనకైతే ప్రెసెంట్ పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. చాలా మంచి ప్యాకేజెస్తో వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు కాబట్టి మ్యాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్రెస్టెడ్ అండ్ అలాగే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ మనకు శాప్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లోనే నోటిఫికేషన్ మనకు పోస్ట్ చేయడం జరిగింది. కంపెనీ ఏంటంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ కంపెనీ అనమాట. వీళ్ళు వచ్చేసి డెవలపర్ అసోసియేట్ జావా పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆఫీస్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అని చెప్పేసి మెన్షన్ చేశారు. యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకు పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఎప్పుడైతే ఆఫీస్ లొకేషన్కి వచ్చి వర్క్ చేయమంటారో అప్పుడైతే మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రెసెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది కాబట్టి మాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, బ్యాచిలర్స్, డిప్లొమా అండ్ మాస్టర్స్ అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ అలాగే డిప్లొమా క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే మాస్టర్స్ డిగ్రీ పీజీ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. స్పెసిఫిక్గా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఫాలోయింగ్ ఫీల్డ్స్ అని చెప్పేసి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీకు డిగ్రీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, అప్లైడ్ సైన్స్ అండ్ అలాగే ఇంజనీరింగ్ విభాగాల్లో అంటే రిలేటెడ్ విభాగాల్లో మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. హ్యాపీగా బీఈ, బీటెక్ అండ్ అలాగే బీఎస్సీ, బీసీఏ, బీసీఎస్, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్ క్వాలిఫికేషన్ అయితే ఇక నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరైతే మిస్ చేసుకోకుండా క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. మీరు చేసేటి వర్క్ ఏంటంటే జావా డెవలపర్కి అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అలాగే మైక్రో సర్వీసెస్ అప్లికేషన్స్ డెవలప్స్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ డెవలప్మెంట్కి సంబంధించి కాదండి. సాఫ్ట్వేర్ టెస్టింగ్ కావచ్చు అలాగే డిజైన్కి సంబంధించి కూడా మీరు టీమ్స్కి అయితే ఇంటర్నల్ టీమ్స్కి అయితే మీరు సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. కుదిరితే మీరు కూడా ఈ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా చెక్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ అండ్ ఏ క్లౌడ్ ప్రోడక్ట్ ఎస్పెషల్లీ ఇన్ ఏ డెవలప్స్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ హ్యావింగ్ స్కిల్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ అండ్ కోర్ జావా ఈజ్ ప్రిఫర్డ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు ఇంతకుముందు ఏమైనా క్లౌడ్ ప్రోడక్ట్ సంబంధించి మెయిన్గా అంటే డెవలప్స్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్కి సంబంధించి మీరు ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మీకు అడ్వాన్స్డ్ అండ్ అలాగే కోర్ జావా ప్రోగ్రామింగ్ స్కిల్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అండ్ స్ప్రింగ్ అండ్ అలాగే స్ప్రింగ్ బూట్ వీటికి సంబంధించి మీకు నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు క్విక్లీ అక్వైర్ త్రూ అండర్స్టాండింగ్ ఇన్ న్యూ ఏరియాస్ ఎస్పెషల్లీ ఇన్ క్లౌడ్ టెక్నాలజీస్. ఇక కంపెనీ వాళ్ళు యొక్క న్యూ క్లౌడ్ టెక్నాలజీ సంబంధించి ఏం నేర్పించినా కూడా మీరు త్వరగా నేర్చుకునేటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళకైతే వీళ్ళైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే టెస్టెన్సీ అండ్ అలాగే యూనిట్స్ ఆర్ ఈక్వలెంట్ టూల్స్కి సంబంధించి మీకు నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇక స్కిల్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క స్కిల్స్ని మీరు రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి. అప్పుడే మనకు కంపెనీస్ నుంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ 1 or more years ఎక్స్పీరియన్స్ ఇన్ క్లౌడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. బట్ మనకు స్టార్టింగ్లో 0 to 3 years అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు కాబట్టి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే శాప్ ల్యాబ్స్ బెంగళూరు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీరు బెంగళూరు లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. బట్ ప్రెసెంట్ అయితే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ ఆఫీస్ లొకేషన్కి అయితే వచ్చి వర్క్ చేయాలని చెప్తారో అప్పుడైతే మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే
చేయాల్సి ఉంటుంది. ఆఫీస్ లొకేషన్ కూడా బెంగళూరు అనమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్లో వీళ్ళు శాలరీ అయితే డిస్క్లోజ్ చేయలేదన్నమాట. సో ఇక పర్టికులర్ డెవలపర్ అసోసియేట్ పోస్ట్కి శాలరీ కనుక మనం గ్లాస్ స్టార్ వెబ్సైట్లో చెక్ చేసినట్టయితే మనకు సో 8.3 lakh per annum అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్కి సో చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఒకవేళ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీరు ఇంకా ఎక్కువ శాలరీ అయితే సో ఎక్స్పెక్టేషన్ అయితే చేయొచ్చు అనమాట. సో బట్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా మనకు 8.3 lakh వరకు వీళ్ళు శాలరీ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క అయితే మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్లో వీళ్ళు లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేయలేదు. సో వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. వన్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయ్యంటే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో అయితే ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి అంటే మీకు మెయిన్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇలా ఓపెన్ అవుతాయి. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లోనే అప్లై అవ్వాలి కదా. సో దీనిపైన క్లిక్ చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ యొక్క కంపెనీలో మీరు ఇంతకుముందు ఏమైనా జాబ్స్కి అప్లై చేసుకున్నట్టయితే సో ఇక ఈమెయిల్ అడ్రస్ అలాగే పాస్వర్డ్ ఇచ్చేసి మీరు ఇక్కడ సైన్ ఇన్ అయితే అయిపోవచ్చు. లేదు మేము కొత్తగా అప్లై చేసుకుంటున్నాము అనుకుంటే సో ఇక్కడ క్రియేట్ అనే అకౌంట్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసేసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కెరీర్ ఆపర్చునిటీస్ క్రియేట్ అనే అకౌంట్ అని చెప్పేసి సో ఫస్ట్ అయితే ఇక్కడ ఇండికేట్స్ యాజ్ రిక్వైర్డ్ స్టార్ గుర్తున్నవన్నీ కూడా మనకు మ్యాండేట్ అనమాట. సో ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేయండి అండ్ అలాగే రీటైప్ ఈమెయిల్ అడ్రస్ 2 అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అంటే ఇక్కడ ఏదైతే ఇస్తారో అదే ఈమెయిల్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా వీళ్ళు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవి ఫాలో అయ్యి మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. సో స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే మళ్ళీ మీరు రీటైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో అదే పాస్వర్డ్ ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి అండ్ అలాగే మీ యొక్క కంట్రీ ఆర్ రీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దీనిపైన క్లిక్ చేసేసి మీరు సో ఇండియా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేక్ మై ప్రొఫైల్ విజిబుల్ టు అని చెప్పేసి మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో అంటే మీ యొక్క ప్రొఫైల్లో కంపెనీ రిక్రూటర్స్ వరల్డ్ వైడ్ కనిపించాలా అనుకుంటున్నారా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో ఒకవేళ మీరు అంటే వరల్డ్ వైడ్ మీ ప్రొఫైల్ కనిపించాలి రిక్రూటర్స్కి అని అనుకుంటే సో ఇక్కడ దీనిపైన అయితే ఫస్ట్ దానిపైన అయితే చెక్ బాక్స్ పైన టిక్ పెట్టేసేయండి. సో లేదంటే కంపెనీ రిక్రూటర్స్ ఇన్ మై కంట్రీ ఓన్లీ అంటే మన కంట్రీలో మాత్రమే కనిపించాలి మీ ప్రొఫైల్ అనేసి అయితే అడుగుతున్నారు. సో ఓన్లీ మన కంట్రీలో కనిపించాలి అనుకుంటే సో సెకండ్ దానిపైన అయితే టిక్ పెట్టేసేయండి అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓన్లీ రిక్రూటర్స్ మేనేజింగ్ జాబ్స్ ఐ అప్లై టు అని చెప్పేసి ఉంది కదా. సో ఇదేంటంటే సో మీరు ఏదైతే జాబ్స్కి అప్లై చేసుకుంటారో సో ఆ యొక్క రిక్రూటర్స్ మాత్రమే మీ యొక్క ప్రొఫైల్ కనిపించేలాగా ఉండాలని అయితే అడుగుతున్నారు అనమాట. సో మీకు ఏదైతే అంటే మీకు కంట్రీ వైజ్ కనిపించాలా లేదా వరల్డ్ వైడ్ కనిపించాలా లేదంటే ఓన్లీ రిక్రూటర్స్కి మీరు ఏదైతే అప్లై చేసుకుంటారో జాబ్కి ఆ యొక్క రిక్రూటర్స్కి మాత్రమే కనిపించాలనుకుంటున్నారు. సో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్ రిసీవ్ న్యూస్ ఆఫ్ పోస్టింగ్ నోటిఫికేషన్స్ అనేది అడుగుతున్నారు. సో మీకు ఏమైనా ఈ యొక్క కంపెనీ నుంచి వచ్చేటువంటి న్యూ జాబ్ నోటిఫికేషన్స్ కావాలనుకుంటే ఈ యొక్క 2 చెక్ బాక్స్ అయితే టిక్ పెట్టేసేయండి. సో టిక్ పెట్టేసి ఇక్కడ టర్మ్స్ ఆఫ్ యూస్ ఉంది కదా. సో ఇవైతే మీరు క్లియర్గా చెక్ చేసుకునేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. సో క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో స్టిల్ అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. సో కంపల్సరీగా నేనైతే రిప్లై ఇస్తాను. సో వన్స్ మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా సింపుల్గా ఉంటుంది అనమాట అప్లికేషన్ ప్రాసెస్. మీ పర్సనల్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అండ్ అలాగే స్కిల్స్ సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే మీరు ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు రివ్యూ చేసుకునేసి సో సబ్మిట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో సబ్మిట్ చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ కావచ్చు అండ్ అలాగే మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారనమాట. కంపెనీ వాళ్ళు రివ్యూ చేసి వీళ్ళ ప్రొఫైల్కి ఎవరైతే మ్యాచ్ అవుతారో సో వాళ్ళని అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ రెజ్యూమ్స్ అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో వన్స్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి వీళ్ళు త్రూ మెయిల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి వీళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో లైక్ ఆన్లైన్ టెస్ట్ కావచ్చు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అదైతే మీకు మెయిల్ అయితే ఇంటిమేట్ చేస్తారు. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఫ్రెషర్ క్యాండిడేట్స్ కనుక అయితే మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కనుక అయినట్టయితే సో మీకు బేసిక్ ట్రైనింగ్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఏం చేయాలి ఎలా ఉంటుందని చెప్పేసి 3 days అయితే ట్రైనింగ్ ఇవ్వడం
చేయడం జరుగుతుంది. తర్వాత మీకు వర్క్ అయితే అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి, ఫ్రెషర్స్కి అయితే మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఇదైతే గుర్తుపెట్టుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకుంటారనమాట. సో ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.